ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ శ్రోతలు, ఈ రోజున మనం 141 కీర్తనతో పాఠం ప్రారంభిస్తాము. దావీదు ఈ కీర్తన రాశాడు. శోధనలను ఎదుర్కోవలసి వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి. దావీదు ప్రార్థన చేస్తూ తనను కాపాడుమని, తనను విమర్శించే వారి పట్ల సహనము దయచేయమని దేవుణ్ణి వేడుకుంటున్నాడు. విమర్శలు మంచివైతే అవి మనకు ఎంతో మేలు చేస్తాయి. దుర్విమర్శల విషయం దేవుడే చూసుకుంటాడు. ఇప్పుడు 141 కీర్తన 1వ వచనం నుండి వినండి. యెహోవా, నేను నీకు మొర్రపెట్టుతున్నాను. నా వద్దకు త్వరపడి రా. నా మాటకు చెవియొగ్గు. నా ప్రార్థన ధూపమై, నేను చేతులెత్తడం సాయంకాల నైవేద్యమై నీ దృష్టికి అంగీకారములగునుగాక. 3వ వచనం, యెహోవా, నా నోటికి కావలి ఉంచు. నా పెదవుల ద్వారానికి కాపు పెట్టు. నా నోరు మూసుకుంటాను, నా పెదవులు విప్పను. ప్రియ శ్రోతలు, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం మీరు వినలేదా? నాలుక చిన్న అవయవమైనా అది బహుగా అదిరిపడుతుంది. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలపెడుతుందో. సాధారణంగా సగటున ప్రతి మనిషి రోజుకు 700 సార్లు మాట్లాడడానికి నోరు తెరుస్తాడని పరిశోధనలో తేలింది. దావీదు ప్రార్థన చేస్తూ తన నోటికి కావలి ఉంచమని వేడుకున్నాడు. ఆ సమయంలో అతడు గొప్ప శోధనలో ఉన్నాడు, బాధపడుతున్నాడు. మత్తయి శుభవార్త 26వ అధ్యాయం 63వ వచనం, యేసు ప్రభు ప్రధాన యాజకుని ఎదుట నిలిచి ఉన్నాడు. యాజకుడు అన్నాడు, నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమని జీవము గల దేవుని తోడని నీకు ఆన పెడుతున్నాను. అందుకు యేసు ఏమీ మాట్లాడలేదు. నీవు అన్నట్లే అని ఊరుకున్నాడు. నాలుకలో శక్తి ఉన్నది, దానిని కీడుకు వాడకూడదు. దేవుడే ఈ నాలుక శక్తిని అదుపులో పెట్టాలి. మన నోటి నుండి వెలువడే మాటలు దేవుని నామమును ఘనపరచాలి, మహిమపరచాలి. 4వ వచనం, పాపము చేసేవారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చొరబడకుండునట్లు దుష్కార్యమునకు నా మనస్సును తిరుగనీయకు. వారి రుచిగల పదార్థాలు నేను తినకుందునుగాక. శ్రోతలు వింటున్నారా? చెడు ఆలోచనల్లో నుండి చెడు పనులు పుట్టుకొస్తాయి. శోధనలో నుండి తప్పించుమని, బలపరచుమని, పరిస్థితులను మార్చుమని ప్రార్థిస్తే చాలదు. మీ కోరికలను కూడా మార్చుమని దేవునికి ప్రార్థన చేయాలి. 5వ వచనం, దావీదంటున్నాడు, నీతిమంతులు నన్ను కొట్టడము నాకు ఉపకారమే, వారు నన్ను గద్దించడం నాకు తైలాభిషేకం. శ్రోతలు నేర్చుకోండి. ఇతరులు మనల్ని విమర్శించడం మనకిష్టముండదు. అయితే మంచి విమర్శలను మనము ఆహ్వానించాలి. వాటిని కృతజ్ఞతతో స్వీకరించడానికి మనకు దైవ కృప కావాలి. విమర్శలను తిరస్కరించవద్దు, అవి నీకెంతో మేలు. అయితే విమర్శించేవారు దేవుని బిడ్డలైతే అవి మంచి విమర్శలు. విమర్శలు వచ్చినప్పుడు వెంటనే బదులు చెప్పవద్దు, పోరాడవద్దు. ఈ నియమాన్ని పాటిస్తే విమర్శలు నిన్ను గుణపరుస్తాయి, నీ సౌశీల్యాన్ని మెరుగుపరుస్తాయి. విమర్శకుని ఉద్దేశ్యం ఏదైనా నీ యందు అవి సత్ఫలితాలనిస్తాయి. దావీదు ఎక్కువ ప్రార్థించాడు, ప్రతి విమర్శలు చేయలేదు. మధురమైన మాటలు పలికాడు. న్యాయాధిపతులను దేవుడే దండిస్తాడు. తిరిగి వారే నా మధురమైన మాటలు వింటారు, నా సహాయాన్ని కోరతారు. ప్రియ శ్రోతలు,
ఈ కీర్తనలో దావీదు తన కంఠాన్ని, తన చేతులను, తన నోటిని, పెదవులను, తన తలను, కన్నులను దేవునికి అప్పగిస్తున్నాడు. ప్రార్థన ధూపం దేవునికి సమర్పిస్తున్నాడు. నోరు తెరచి చేతులెత్తి దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. నోటికి కావలి ఉంచమంటున్నాడు. పెదవుల ద్వారానికి కాపుదలను కోరుతున్నాడు. సామెతలు 27:6 మేలును కోరి స్నేహితుడు గాయాలు చేస్తాడు, సద్విమర్శలు తైలాభిషేకం. 8 యెహోవా నా ప్రభూ, నా కన్నులు నీ తట్టు చూస్తున్నవి, నీ శరణు జొచ్చాను. శత్రువుల బారి నుండి నన్ను తప్పించు, నేను తప్పించుకొని పోతాను. భక్తిహీనులు తమ వలలో తామే చిక్కుకుంటారు. దావీదు కన్నులు దేవుని వైపే చూస్తున్నాయి. తన కంఠం, చేతులు, నోరు, పెదవులు, తల, కన్ను అంతా కలిసి రోమాపత్రిక 12:1-2 సజీవయాగమవుతుంది. పరిశుద్ధము, దేవునికి అనుకూలము అయిన సజీవయాగముగా శరీరాలను ఆయనకు సమర్పించుకోవాలి. మనస్సు మారి నూతనమవటం వలన రూపాంతరం పొందాలి. దావీదు అదే పని చేస్తున్నాడు. దావీదు ప్రార్థన పరుడు. దేవునికి విధేయులైతే ప్రార్థనలకు వెంటనే జవాబు వస్తుంది. పాపాన్ని ప్రేమించకూడదు. 1 యోహాను 3:22 మనము ఆయన ఆజ్ఞలను గైకుంటూ ఆయన దృష్టికి ఇష్టమైనవి చేస్తున్నాము గనుక మనము ఏమి అడిగినా అది ఆయన వలన మనకు దొరుకుతుంది. నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉంటుంది. 2 కొరింథీ 2:11 మనము సైతాను తంత్రములను ఎరుగని వారము కాము. ఇప్పుడు 142 కీర్తన వినండి. దేవుడు మన ప్రార్థనలు వింటాడు. ఆయన ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు. ఆయన మనకు క్షేమము, భద్రత కల్పిస్తాడు. ఇది కూడా దావీదు కీర్తనే. గుహలో ఉన్నప్పుడు దావీదు చేసిన ప్రార్థన, దైవధ్యానం. 1 నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుతున్నాను, ఎలుగెత్తి ఆయనను బ్రతిమలాడుకుంటున్నాను. బహు వినయముగా ఆయన సన్నిధిలో నేను మొర్రపెడుతున్నాను. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిలో తెలియజెప్పుకుంటున్నాను. నాలో నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు నా మార్గము నీకు తెలుసు. నేను నడువవలసిన త్రోవలో నన్ను పట్టుకోవడానికి చాటుగా పగవారు ఉరిని ఒడ్డుతున్నారు. 4 నా కుడిప్రక్కన నిదానించి చూడు, నన్ను ఎరిగినవాడు ఒక్కడూ నాకు లేకపోయాడు. నా ఎడల జాలిపడేవాడు ఒక్కడూ లేడు. యెహోవా, నీకే నేను మొర్రపెడుతున్నాను. నా ఆశ్రయదుర్గము నీవే. సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని నేననుకున్నాను. ప్రియ శ్రోతలు, మీరెప్పుడైనా ఈ విధంగా అనుకున్నారా? నన్నెవరూ పట్టించుకోవటం లేదు, నాకెవ్వరూ సహాయం చేయటం లేదు అని ఆశాభంగం చెందుతున్నారా? అలాంటి పరిస్థితిలో దావీదులాగా ప్రార్థన చేయండి. దేవుడు మనల్ని గురించి చింతిస్తున్నాడు. మన చింత యావత్తు ఆయన మీద వేయాలి. దావీదంటున్నాడు, నేను చాలా కృంగి ఉన్నాను, నన్ను తరిమేవారు నాకంటే బలిష్ఠులు. వారి చేతిలో నుండి దేవా నన్ను విడిపించు. 7 నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు సమర్పించున్నట్లు చెరసాలలో నుండి నా ప్రాణమును తప్పించు. అప్పుడు నీవు నాకు మహోపకారం చేశావని చూచి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడతారు. ఈ కీర్తనలోని 3 ముఖ్యాంశాలను గుర్తించండి. ఇది దావీదు యొక్క గుహా కీర్తన. 1 దావీదులాగా ఆందోళనలో ఉన్నప్పుడు దేవుడు నీ ప్రార్థన వింటాడు. ప్రార్థన ఒక ఆరాధన. ప్రార్థన ఒక ఆధ్యాత్మిక యుద్ధం. ప్రార్థించినప్పుడు దావీదుకు గుహే దేవాలయంగా మారింది. 2 దేవుడు నీవు నడిచే మార్గాన్ని ఎరుగును. 3 దావీదన్నాడు, నా మార్గము నీకు తెలుసు. దేవునితో నడిచేవారికి దేవుని మార్గమే తమ మార్గమవుతుంది. సామెతలు 3:5-6 నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో
యెహోవాయందు నమ్మకముంచు, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకో. అప్పుడాయన నీ త్రోవలను సరళము చేస్తాడు. 3. దేవుడు నీ బాధలను ఎరుగును. దావీదంటున్నాడు, శత్రువు నన్ను పట్టుకోవాలని పొంచి ఉన్నాడు. నీవే నా ఆశ్రయదుర్గం. నీవు నన్ను గురించి చింతిస్తున్నావు. దావీదు దేవుడే తన స్వాస్థ్యమని గుర్తించాడు. విశ్వాసమందు స్థిరపడ్డాడు. దేవుణ్ణి స్తుతించాడు. ప్రియశ్రోతలు, 142 కీర్తనలో దావీదు తన బాధను వ్యక్తం చేశాడు. దావీదు ఎన్గెది అనే గుహలో ఈ ప్రార్థన చేశాడు. అదుల్లాము అనే మరొక గుహ ఉన్నది. ఈ 2 గుహలు దావీదుకు భౌతికంగా ఆశ్రయస్థానాలు. దావీదు తన బాధనంతా దేవునికి చెప్పుకుంటున్నాడు. తన హృదయ రహస్యాలన్నిటినీ దేవునికి నివేదించుకుంటున్నాడు. దేవుడు తనకు ఆశ్రయమే. అయినా భౌతికంగా అతనికి ఒక గుహ అవసరమైంది. అది కూడా దేవుని కృపే. అలాగే నీకు నాకు దేవుడు భౌతికంగా ఆధ్యాత్మికంగా కాపుదల అనుగ్రహిస్తాడు. ఇప్పుడు 143 కీర్తన వినండి. 1 వచనం, యెహోవా నా ప్రార్థన ఆలకించు, నా విన్నపములకు చెవియొగ్గు. నీ విశ్వసనీయతను బట్టి, నీ నీతిని బట్టి నాకు ఉత్తరమివ్వు. ప్రియశ్రోతలు, ఆధ్యాత్మిక యుద్ధంలో ఉన్నవారికే ఈ కీర్తన అర్థమవుతుంది. ఇది ఒక సైనికుడు చేసే ప్రార్థన. అంతేకాదు, ఈ కీర్తనలో పాపపు ఒప్పుకోలు ఉన్నది. 2 నుండి 6 వచనం వరకు, నీ సేవకునితో వ్యాజ్యమాడకు, సజీవులలో ఒక్కడూ నీ సన్నిధిలో నీతిమంతుడుగా ఎంచబడడు. శత్రువులు నన్ను తరుముతున్నారు, వారు నా ప్రాణమును నేలపై పడగొడుతున్నారు. చిరకాలము క్రిందట చనిపోయిన వారితో పాటు గాఢాంధకారములో నన్ను నివసింపచేస్తున్నారు. కావున నా ఆత్మ నాలో కృంగి ఉన్నది, నాలో నా హృదయం విస్మయమొందింది. పూర్వదినములు జ్ఞాపకం చేసుకుంటున్నాను, నీ క్రియలన్నీ ధ్యానిస్తున్నాను. నేను నీ చేతుల పనిని యోచిస్తున్నాను. నీ తట్టు నా చేతులు చాపుతున్నాను. ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుతున్నది. దావీదు ప్రార్థిస్తూ తన ప్రార్థనకు జవాబు సత్వరంగా రావాలని వేడుకుంటున్నాడు. దేవుని కృపపై ఆధారపడుతున్నాడు. దేవుని విశ్వసనీయతను గుర్తిస్తున్నాడు. అతనిలో స్వనీతి ఏ కోశానా లేదు. ప్రియ సోదరుడా, సోదరి, నీ జీవితంలో జరిగినదంతా ఉన్నది ఉన్నట్లు దేవునికి చెప్పుకో. దావీదును చూడండి. అతడు దుమ్ములో ధూళిలో ఉన్నాడు, చీకటిలో ఉన్నాడు, దప్పిగొని ఉన్నాడు. అరణ్యంలో దాహబాధ చేత చనిపోతున్నట్లు అనుభవం కలిగింది. 7 నుండి 9 వచనం వరకు, యెహోవా నా ఆత్మ క్షీణిస్తున్నది, త్వరగా నాకు ఉత్తరమియ్యి. నేను సమాధిలోనికి దిగే వారి వలె కాకుండునట్లు నీ ముఖమును నాకు మరుగు చేయకు. నీ యందు నేను నమ్మిక ఉంచాను. ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపించు. నీ వైపు నా మనస్సును ఎత్తుతున్నాను. నేను నడువవలసిన మార్గమును నాకు తెలియచెయ్యి. నీ మరుగుజొచ్చాను. నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించు. దావీదు ఏమంటున్నాడో వింటున్నారా శ్రోతలు? నా ప్రార్థన విను అంటున్నాడు. నా ప్రార్థనలకు జవాబివ్వు అని అడుగుతున్నాడు. 10వ వచనంలో నాకు నేర్పు అని అడుగుతున్నాడు. నువ్వే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించడం నాకు నేర్పు. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. దావీదు ప్రతిరోజు ఉదయమే దేవుణ్ణి కలుసుకుంటాడు. ఆయన ఆజ్ఞలను గైకొంటాడు. ఆ రోజు తానేమి చెయ్యాలో ఏమి చెయ్యకూడదో దేవుడే చెప్పాలి. లేకపోతే అతడు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేడు. ప్రియశ్రోతలు, దేవుని ఆత్మ నడుపుదలయందు నమ్మకముంచండి. దేవునికి సంపూర్ణ విధేయత చూపండి. ఆయన చిత్తానుసారముగా ప్రవర్తించండి. సమతలాలపై పయనించండి. క్రైస్తవ సైనికులారా, శిలువ వీరులారా, ముందుకు సాగండి. ఇప్పుడు 11వ వచనంలో
దావీదు తనను బ్రతికించుమని దేవుణ్ణి వేడుకుంటున్నాడు. యెహోవా, నీ నామమును బట్టి నన్ను బ్రతికించు, నీ నీతిని బట్టి నా ప్రాణమును శ్రమలో నుండి తప్పించు. గమనించండి, బ్రతికించు అంటే ఉజ్జీవింపచెయ్యి అని అర్థం. 3వ వచనంలో దావీదన్నాడు, శత్రువులు నన్ను నేల మీద పడగొట్టారు, నేను మట్టిలో పడి ఉన్నాను. దేవుడే నన్ను లేపగలడు. నేను చేస్తున్న యుద్ధం దేవునిదే. నిజమైన ప్రార్థన యుద్ధములాంటిదే. ప్రార్థనలో మనము ఏమి నేర్చుకుంటాము? మనము దేవునికి సేవ చేస్తాము, అంతేగాని దేవుడు మనకు సేవకుడు కాడు. 12వ వచనం, నేను నీ సేవకుడను, నీ కృపను బట్టి నా శత్రువులను సంహరించు, నా ప్రాణమును బాధపరిచే వారినందరినీ నశింపచెయ్యి. చూచారా, శత్రు సంహారం కోసమై మళ్లీ ప్రార్థిస్తున్నాడు. కీర్తనల గ్రంథంలో ఇలాంటి ప్రార్థనలు ఎన్నో వినపడతాయి. కొత్త నిబంధన వెలుగులో ఈ ప్రార్థనలు మనకు అపసవ్యంగా ధ్వనిస్తాయి. శత్రువుల పట్ల కోపము, ప్రతీకార వాంఛ ఈ ప్రార్థనల్లో చాలా తీవ్రంగా ధ్వనిస్తాయి. అయితే మా శ్రోతలు ఈ అంశాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేయాలి. ఇట్టి ప్రార్థనలు చేసిన వారు వ్యక్తిగతంగా ఎంతో బాధపడుతున్నారు. జాతిపరంగా ఎన్నో హింసలకు గురవుతున్నారు. తమంతట తామే ప్రతీకారం తీర్చుకోవడానికి వీలు కాదు. అందుకే దేవునికి చెప్పుకుంటున్నారు. వారి బాధ ఎంత తీవ్రమైనదో కొత్త నిబంధన విశ్వాసులు గ్రహించాలి. దేవుడే తమకు న్యాయం చేకూర్చాలి. దేవుని ప్రజలకు ఏమి జరగబోతోందో తమ ప్రార్థనల్లో వీరు పేర్కొన్నారు. కొంచెం ఊహించండి, మనకే అలాంటి శ్రమలు వస్తే మన ప్రతిస్పందన ఎలా ఉంటుంది? పాత నిబంధన భక్తులు మనలాంటి మనుష్యులే. అయితే వారికి మనకున్నట్లు కొండమీది ప్రసంగం లేదు. శత్రువులను ప్రేమించమని తేటగా యేసుప్రభు మనకు బోధించాడు. ఈ రోజున మనము కీడుకు మేలు చేసే ప్రజలం. శత్రువును క్షమించడం అనేది అంత సులభమేమీ కాదు. దేవుని సహాయము లేనిదే ఎవరూ అలా ప్రవర్తించలేరు. కొన్ని కీర్తనల్లో ఆగ్రహం వ్యక్తం చేయబడింది. దేవుడు లేచి రావాలి, శత్రువులపై మన ఆగ్రహాన్ని కృమ్మరించాలి అని ప్రార్థించారు. అయితే అట్టి ఉద్రేకం తాత్కాలికమే. దేవుని విశ్వసనీయతను వారు విశ్వసించారు. దావీదు సౌలుకు ఎట్టి కీడు చెయ్యలేదు. అతడు తన చేతికి చిక్కినప్పుడు అతణ్ణి చంపలేదు. కీర్తనల్లో గేయకారులు తమ సొంత భావాలను వెలిబుచ్చారు. అంతవరకే మనము గ్రహించాలి. పాఠం సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.